వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది ఏప్రిల్ 2025 మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇవి ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీ హైకోర్ట్ ఎస్పెషల్లీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కీ రోల్ని ప్లే చేస్తాయన్నమాట. ఎనీవే అండి, రీసెంట్గా హైకోర్టుకి సంబంధించిన రిజిస్ట్రార్ జనరల్గా వైవిఎస్ బీజీ పార్థసారథి అపాయింట్ అయ్యారు. ఏప్రిల్ 7న ఇతన్ని హైకోర్టు రిజిస్టర్ జనరల్గా నియమించడం జరిగిందనమాట. హైకోర్టుకి సంబంధించి ఒక రిజిస్ట్రార్ జనరల్ ఉంటారండి. ఈ రిజిస్ట్రార్ జనరల్ యొక్క కర్తవ్యం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చూస్తారు. అంటే హైకోర్టుకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఈ రిజిస్ట్రార్ జనరల్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇతను రిజిస్ట్రార్ జనరల్గా అపాయింట్ అయిన తర్వాత కేసెస్ గురించి చూడరు, జడ్జిలాగా కాదనమాట. ఇతను ఏం చేస్తారంటే మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మొత్తం చూస్తారు. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. ఆ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గురించి తెలుసుకునే ముందు అసలు పార్థసారథి గారి యొక్క విషయాన్ని మనం చూస్తే, ఇతను అంటే ఇప్పుడు మనం ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా అపాయింట్ అవ్వకముందు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చేశారేనా. ఇతను 1967లో కాకినాడలో జన్మించారనమాట. 2003లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అదనపు జడ్జిగా నియమించబడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఉంటాయండి. అంటే ఏవైతే ముఖ్యమైన అంశాలు పోస్కోకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, ఇలాంటి యాక్ట్స్లో త్వరగా విచారించాలి అనుకున్నప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్గా అక్టోబర్ 2024 ఆ సమయానికి మనం చూస్తే 21 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 41 or 42 అప్రాక్సిమేట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ను మంజూరు చేస్తే, దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 21 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నట్టుగా మనకి అప్రాక్సిమేట్గా తెలుస్తుంది. అయితే ఇతన్ని 2003లో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి అదనపు జడ్జిగా కూడా నియమించారు. దాని తర్వాత 2010లో అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారైన. తర్వాత చిత్తూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అక్కడ నుంచి 2022లో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇతను నియమితులయ్యారు. ఇప్పుడు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నుంచి హైకోర్టు యొక్క రిజిస్ట్రార్ జనరల్గా వైవిఎస్ బీజీ పార్థసారథి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు అసలు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఏంటో ఒకసారి ప్రొసీజరల్ డ్యూటీస్ ఏంటో, అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు హైకోర్టుకి ఒక రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు. ఈ రిజిస్ట్రార్ జనరల్ అనే వాళ్ళు ఎవరంటే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ హైకోర్టు అండి. అంటే ప్రధాన పరిపాలనా అధికారి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అన్నమాట. ఇతను చీఫ్ జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మార్గదర్శకాలతో అంటే గైడెన్స్తో ఇతను వర్క్ చేస్తారు. దే వర్క్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు యొక్క మార్గదర్శకాలతో ఇతను పనిచేస్తూ ఉంటారు. ఇతను ఏం మేనేజ్ చేస్తారు అంటే కోర్టు స్టాఫ్ని, కోర్టు సిబ్బందిని, తర్వాత కోర్టు యొక్క డైలీ ఫంక్షన్స్ని అంటే రోజువారీ పనుల్ని, కోర్టు యొక్క అడ్మినిస్ట్రేషన్ని అంటే కోర్టు యొక్క పరిపాలనని ఇతను పర్యవేక్షిస్తారు. అసలు యొక్క డ్యూటీస్ ఏంటి, పవర్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఒకసారి చూస్తే, అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, సో ఆఫీసర్స్ని, ఎంప్లాయీస్ని సూపర్వైజ్ చేస్తారు. అంటే ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి అధికారులని, సిబ్బందిని ఇతను పర్యవేక్షిస్తారు రిజిస్ట్రార్ జనరల్ అనేవాళ్ళు. తర్వాత కోర్టులో ఉన్నటువంటి కేస్ ఫైలింగ్స్ని, కోర్టు యొక్క షెడ్యూల్స్ని అంటే కోర్టు యొక్క టైమింగ్స్ని, కోర్టులో దాఖలైన కేసుల్ని, కోర్టు రూమ్ యొక్క సెటప్ని కూడా ఇతను నిర్వహిస్తారనమాట. తర్వాత స్టాఫ్కి ఏమైనా ట్రైనింగ్ అవసరమైతే ట్రైనింగ్ విషయాల మీద, తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సిబ్బంది నియామకాల్లో కూడా రిజిస్ట్రార్ జనరల్ యొక్క జోక్యం ఉంటుంది. తర్వాత కోర్టు యొక్క బడ్జెట్, కోర్టు ఎంత ఖర్చు పెట్టాలి అనే దాని మీద, కోర్టు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కోర్టులో ఎలాంటి వసతులు కావాలి అనే దాన్ని కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్లో భాగంగా రిజిస్ట్రార్ జనరల్ అనేవాళ్ళు ఓవర్సీన్ చేస్తారనమాట. నెక్స్ట్ జ్యుడిషియల్ అండ్ ప్రొసీజరల్ డ్యూటీస్ని కనుక మనం గమనిస్తే, కోర్టు రికార్డ్స్ని, కోర్టు ఆర్డర్లని
భద్రపరుస్తారు, మెయింటైన్ చేస్తారు. తర్వాత సర్టిఫైడ్ కాపీస్ని ఇష్యూ చేస్తారు, నోటీసులను కూడా ఇష్యూ చేస్తారు. తర్వాత మైనర్ కేస్ ప్రొసీజర్స్ని కూడా, అంటే చిన్న కోర్టులో జరిగేటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాలని కూడా ఇతను ఓవర్సీ చేస్తారన్నమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డ్యూటీస్ అండి. దాంతోపాటు జడ్జెస్కి సపోర్ట్ ఇస్తారు, అంటే కోర్టు మేనేజ్మెంట్లో, ప్లానింగ్లో, అంటే కోర్టు నిర్వహణలోనూ కోర్టుకు సహాయం చేయటంలోనూ ఇతను సపోర్ట్ చేస్తారు జడ్జెస్కి. తర్వాత చీఫ్ జస్టిస్ యొక్క డెసిషన్ మేకింగ్ని, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం అసిస్టెంట్గా వ్యవహరిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్కి అసిస్టెంట్గా కూడా వర్క్ చేస్తారు. సో పాలసీస్ని, డెసిషన్స్ని తీసుకునే ప్రొసీజర్లో. తర్వాత పబ్లిక్ ఇంటర్ఫేస్ అండ్ కోఆర్డినేషన్. సో గవర్నమెంట్తో కోఆర్డినేట్ అయ్యి, సో లీగల్ బాడీస్తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళతో కలిసి పనిచేస్తారు. తర్వాత ఆర్టీఐ క్వైరీస్ వచ్చినప్పుడు, పబ్లిక్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేస్తారు. సో తర్వాత మీడియా సమావేశాలు రేర్గా ఉంటాయి, అంత సామాన్యంగా పెట్టరు. ఎప్పుడైనా అవసరమైతే కోర్టుకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తారు. సో మొత్తానికి రిజిస్టర్ జనరల్ అనే ఆయన జడ్జి కాదు, కానీ సీనియర్ కోర్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తారు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో రిజిస్టర్ జనరల్ అనేవాళ్ళు. మొత్తానికి కోర్టు వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో స్మూత్గా వెళ్ళటం కోసం ఇతను కృషి చేస్తారు. ఇది హైకోర్టులో ఉండేటువంటి రిజిస్టర్ జనరల్ యొక్క వర్క్ అండి. నెక్స్ట్, రీసెంట్గా విజయవాడలోని గొల్లపూడి పంచాయతీ ఉంది కదా, దానికి ఆత్మనిర్భర్ భారత్ పంచాయత్ అవార్డులు వచ్చిందండి. అసలు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి? ఆత్మనిర్భర్ పంచాయత్ అంటే ఆత్మనిర్భర్ భారత్ అని చూస్తున్నాం, అంటే మనకు సమృద్ధిగా. సపోజ్ ఆత్మనిర్భర్ పంచాయత్ అనుకోండి, ఆ పంచాయతే ట్యాక్సెస్ని కలెక్ట్ చేసుకుంటుంది, ఆ పంచాయతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తుంది, ఆ పంచాయతే సొంతగా డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ పంచాయతే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే సెల్ఫ్ రిలయంట్ అన్నమాట. ఎవరి మీద ఆధారపడటాన్ని తగ్గించుకొని తనకు తానుగా స్వయంగా అభివృద్ధి చెందే ప్రణాళికని రచించుకుంటే అలాంటి పంచాయతీలకి ఇచ్చే అవార్డే ఆత్మనిర్భర్ పంచాయత్ అవార్డు. ఇది జాతీయ అవార్డు అనమాట. సో జాతీయ పంచాయతీ అవార్డు 2025లో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయత్ అనే విభాగంలో మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడికి సో ఈ అవార్డు వచ్చిందండి. సో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకుడు కృష్ణతేజ దీని గురించి చెప్పారు. సో సొంత ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవటం, దాంతోపాటు ఆ ఆదాయ వనరులతోనే ఆ పంచాయతీని అభివృద్ధి పరచడం దీని యొక్క ముఖ్య విశేషంగా మనం చెప్పుకోవచ్చు. సో సెల్ఫ్ రిలయంట్ అంటే స్వయం సమృద్ధి కలిగినటువంటి ఇండిపెండెంట్ విలేజ్ గవర్నమెంట్, అంటే స్వయం సమృద్ధి కలిగినటువంటి గ్రామ పాలనా వ్యవస్థని, అంటే ఎవరి మీద డిపెండ్ కాకోకుండా ఇండిపెండెంట్గా, డీసెంట్రలైజ్డ్గా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునే అధికారాన్ని వాళ్ళు తెచ్చుకోవటం జరుగుతుంది. అలాంటి సెల్ఫ్ రిలయంట్ స్థితికి వెళ్ళారు. ఎప్పుడైనా రెవెన్యూ మోస్ట్ ఇంపార్టెంట్ దానికి. సో వీళ్ళు ట్యాక్స్ కలెక్షన్స్ ద్వారా రెవెన్యూ కూడా జనరేట్ చేసుకుంటారనమాట. సో ఓన్ రిసోర్సెస్ చూడండి, ఇట్ కెన్ మేనేజ్ ఇట్స్ ఓన్ రిసోర్సెస్, అంటే ఎవరి మీద ఆధారపడకుండా తమ వనరులని తామే తమ వనరుల్ని సమకూర్చుకుంటారన్నమాట. సో అది ఆత్మనిర్భర్ పంచాయత్ అంటే. సో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఒకసారి చూద్దాం. కీ ఫ్యూచర్స్ ఏముంటాయి అని చూస్తే ఫైనాన్షియల్గా సెల్ఫ్ రిలయంట్ అయి ఉంటారండి. అంటే లోకల్ ట్యాక్సెస్ని రేస్ చేసుకుంటారు, స్థానిక పన్నుల్ని, సేవల ద్వారా ఆదాయం పొందుతారు, దాని ద్వారా ఆర్థిక స్వావలంబన, ఫినాన్షియల్ సెల్ఫ్ రిలయంట్గా ఆ పంచాయతీ మారుతుంది. లోకల్ ప్లానింగ్ అండి, అంటే విలేజ్కి ఏం కావాలో, ఆ పంచాయతీకి ఏం కావాలో వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు. డిజిటల్ గవర్నెన్స్, మొబైల్ యాప్స్ని ఉపయోగించుకుంటారు, పోర్టల్స్ని ఉపయోగించుకుంటారు. సో డిజిటల్ ప్రణాళికతో ముందుకెళ్తారు. సస్టైనబుల్ డెవలప్మెంట్, నేచర్ని పాడు చేయరు, వాటర్ని కన్జర్వ్ చేస్తారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తారు, ఇలాంటివి అన్నమాట. ట్రైనింగ్, పంచాయతీ మెంబర్స్కి ఇలాంటి విషయాల్లో ట్రైనింగ్ని ఇవ్వటం జరుగుతుంది.
అయితే ఆత్మనిర్భర్ పంచాయతీస్ని సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయండి. స్వామిత్ర చెప్పాం కదా, డిజిటల్ని ఉపయోగించుకుంటారని. ఇలాంటి మ్యాప్స్ని ఉపయోగించుకొని ల్యాండ్స్ని డిజిటలైజేషన్ చేయటం, సో తద్వారా ఎవరి ల్యాండ్ ఏంటి అనేది చిన్న యాప్ ద్వారానే తెలుసుకోగలగటం. ఈ గ్రామ్ స్వరాజ్ అంటే ఆన్లైన్ సిస్టమ్ ఫర్ ప్లానింగ్ అండ్ అకౌంట్స్, ప్లానింగ్కి అకౌంట్కి ఆన్లైన్లోనే ఒక పోర్టల్ను రూపొందించేది ఈ గ్రామ్ స్వరాజ్. ఎల్ఈడి అండ్ సోలార్ స్కీమ్స్, ఎనర్జీని సేవ్ చేయటం కోసం స్ట్రీట్ లైట్స్ని ఎల్ఈడీస్గా ఉపయోగించుకోవటం, తద్వారా 15th ఫినాన్స్ కమిషన్ ఫండ్స్ను కూడా ఇవి ఉపయోగించుకుంటారండి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే మెనీ పంచాయతీస్ ఆర్ నౌ కలెక్టింగ్ ట్యాక్సెస్. సో ఆంధ్రప్రదేశ్లో చాలా పంచాయతీలు పన్నులను వసూలు చేస్తున్నాయి, డిజిటల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు, తద్వారా ఆదాయం పెరుగుతుంది అనేది దీనివల్ల మనకి అర్థమవుతుంది. వాటరు, శానిటేషను, రోడ్డు, లైట్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా ఆత్మనిర్భర్ పంచాయతీస్లో వాళ్ళ విలేజెస్ని స్మార్ట్గా చేసుకుంటున్నారు, స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు, సెల్ఫ్ రిలయంట్గా చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని కనుక మనం చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ క్రీడల్లో ముఖ్యంగా ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, తర్వాత ఇలాంటి ప్రముఖమైనటువంటి క్రీడల్లో ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళని, అటెండ్ అయిన వాళ్ళని, తర్వాత గోల్డు, సిల్వరు, బ్రాంజ్ మెడల్ సంపాదించిన వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి 2% రిజర్వేషన్ని 3%గా పెంచడం జరిగింది. అంటే ప్రతి 100 మంది పోస్టుల్లో ఇలాంటి వాళ్ళకి 3 పోస్టులు రిజర్వ్ చేయబడతాయి అని అర్థం అన్నమాట. సో అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ని 2 నుంచి 3% ఇంప్రూవ్ చేశారు. ఇది 2025 ఏప్రిల్ 19 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. అంటే ఎలాంటి పోటీ పరీక్షలు లేకోకుండానే జాతీయ స్థాయిలో క్రీడాకారులకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా క్రీడాకారులకి 2 నుంచి 3% రిజర్వేషన్ని పోటీ పరీక్షలు లేకుండానే ఉద్యోగాల్లో వాళ్ళని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో, స్థానిక సంస్థల్లో, PSU పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో, పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్, అటవీ శాఖ లాంటి యూనిఫామ్ శాఖల్లో కూడా క్రీడాకారులకి ఈ పెన్షన్ రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం దీనికి అనుగుణంగా. సో ఇదంతా కూడా స్పోర్ట్స్ పాలసీ 2024-29లో పార్ట్గా భాగంగా సో ఉద్యోగుల క్రీడాకారుల యొక్క రిజర్వేషన్ 2 నుంచి 3% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 29 స్పోర్ట్స్లో ఉండేదండి ఈ రిజర్వేషను, ఇప్పుడు దాన్ని 65 స్పోర్ట్స్లోకి ఇంక్రీజ్ చేశారు. అంటే 29 క్రీడల్లోనే కాదు, ఇప్పుడు 65 క్రీడలను మెన్షన్ చేసిన క్రీడల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి బహుమతులు గెలుచుకున్నారో లేదా పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇంతకుముందు ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి నేను సిల్వర్ మెడల్ని గెలుచుకున్నానండి. గెలుచుకుంటే ఈ సిల్వర్ మెడల్ గెలుచుకున్న దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు నేను ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకుంటే వస్తుంది. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు అప్లికబుల్ కాదనమాట అది. కానీ ఇప్పుడు దాన్ని తీసేశారు. నాకు సిల్వర్ మెడల్ ఉంది, జాతీయ స్థాయిలో నేను గెలుచుకున్నాను, ఎప్పుడు నోటిఫికేషన్ పడినా నాకు వయోపరిమితి, విద్యా అర్హత ఈ 2 ఉంటే మాత్రం ఎప్పుడైనా కానీ నేను అప్లై చేసుకోవచ్చు. సో దాన్ని ఒకటి తీసేశారండి. 10 ఏళ్ల వరకే నువ్వు ఎలిజిబుల్, ఒక బహుమతి గెలుచుకున్నాక లేదా ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేశాక 10 సంవత్సరాల వరకే నువ్వు ఎలిజిబుల్ అంటానికి లేదనమాట. ఇప్పుడు ఎంతవరకైనా కానీ తన వయస్సు, విద్యా అర్హత ఉంటే 10 ఏళ్ల వరకే కాదు, ఆ గెలిచిన బహుమతి, పార్టిసిపేట్ చేసిన విధానం బట్టి ఎప్పుడైనా మీరు సో ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ అనేది ఇంటర్నేషనల్ స్టేజ్లో కాబట్టి వీటిల్లో గోల్డ్ కానీ, స్వర్ణం కానీ, సిల్వర్ కానీ, రజతం కానీ గెలిచిన వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తారండి. కాంస్య పథకం, బ్రాంజ్ మెడల్ గెలిచిన వాళ్ళకి గ్రూప్ 2 ఇస్తారండి. తర్వాత ఏషియన్ పారా గేమ్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చిన వాళ్ళకి గ్రూప్ 2 అండ్ బ్రాంజ్ వచ్చిన వాళ్ళకి గ్రూప్ 3 ఇస్తారండి. సో ఇలా మనకి క్లాసిఫై చేశారు. సో ఎవరెవరికి ఎలాంటి జాబ్ వస్తుంది, గ్రూప్ 1 స్థాయి ఎవరు, గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలు ఏంటి, గ్రూప్ 3 స్థాయి ఉద్యోగాలు ఏంటి అనే దాని మీద. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మనందరికీ తెలుసు ఎస్సీల యొక్క క్లాసిఫికేషన్ జరిగింది, అంటే ఎస్సీ వర్గీకరణ జరిగింది.
ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరిగింది అంటే ఎస్సీలో అప్రాక్సిమేట్గా 59 ఉపకులాలు ఉన్నాయండి. చాలా ఉపకులాలు ఉన్నాయి, ముఖ్యమైన 59 ఉపకులాలు ఉన్నాయండి. అప్రాక్సిమేట్గా 59 ఉపకులాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నైనా ఉండి అయితే ఎస్సీస్లో కొంచెం మళ్ళీ ఎవరైనా కానీ ఉపకులాలు మళ్ళీ ఉన్న ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాల్లో ఎక్కువగా ముందు వరుసలో మాలలు ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతున్నారు ఉద్యోగాల గురించి. అంటే మాలలు ఈ ఎస్సీల్లో కూడా మాలలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాలలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు ఎస్సీ రిజర్వేషన్ ద్వారా అనేది తీసుకొని వచ్చారు. దాని ద్వారా ఏం చేస్తున్నారంటే ఓన్లీ మాలలొక్కళ్ళే ఎక్కువగా బెనిఫిట్ పొందకుండా మిగతా మాదిగ, రెల్లి, తర్వాత ఇలాంటివన్నీ కూడా సపోజ్ ఇప్పుడు ఎస్టీ తీసుకున్నారనుకోండి, లంబాడి అనేవాళ్ళు ఎక్కువగా ఈ ఎస్టీ రిజర్వేషన్ని పొందుతున్నారు, కానీ కోయ అనేవాళ్ళు వెనకబడుతున్నారు. ఇలా వాళ్ళల్లో ఉపకులాల్లో కూడా వెనకబడుతూ వస్తున్నారు అన్నమాట. అంటే ఒక కులంలో ఉన్నటువంటి ఉపకులాల్లో వాళ్ళు కూడా ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు, వెనకున్న వాళ్ళు ఉన్నారు సామాజికంగా, ఆర్థికంగా. సో అందుకని ఈ ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణని తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ముందుకొచ్చినాయి ఈ వర్గీకరణ అంశంలో. తెలంగాణ చేస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఏప్రిల్ 17వ తారీఖు నుంచి న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఈ గెజెట్ని అంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025 గెజెట్ని ఇవ్వటం జరిగింది. ఏప్రిల్ 17 తర్వాత వచ్చేటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లోనూ తర్వాత ప్రవేశాల్లోనూ ఈ వర్గీకరణ అయితే అమల్లో ఉంటుందన్నమాట. బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన వర్గీకరణలో కూడా ఇది ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు వాటి పోటీల్లో మాత్రం ఇది వర్తించదండి. మిగతా అన్నిటిలో కూడా ఇది వర్తిస్తుంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే మొత్తానికి మీకు ఒక ఓవర్వ్యూ కనుక మీరు గమనిస్తే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్ 15% అండి. మొత్తం ఎన్ని ఉపకులాలు ఉన్నాయి అనుకున్నాం, ఎస్సీల్లో 59 ఉన్నాయి. దాన్ని 3 గ్రూపులుగా చేశారండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో 12 ఉపకులాలని చేర్చారండి. వీటిల్లో రెల్లి అండ్ దానికి సంబంధించిన ఉపకులాలు, ముఖ్యంగా రెల్లి దానికి సంబంధించిన ఉపకులాల వారికి ఈ 12 ఉపకులాల వాళ్ళకి కలిపి గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళకి. గ్రూప్ 2లో వచ్చేసి ముఖ్యమైనటువంటి మాదిగ మరియు మిగతా ఇతర ఉపకులాలు గ్రూప్ 2లో 18ని జాయిన్ చేశారు. ఈ 18 ఉపకులాల్లో ముఖ్యంగా మాదిగ అనేది ఉంది, వీళ్ళకి 6.5%. తర్వాత గ్రూప్ 3లో మాల మరియు వాళ్ళకి సంబంధించిన ఉపకులాలు, వీళ్ళు 29 ఉన్నారు, వీళ్ళకి 7.5%. ఇలా 3 గ్రూపులుగా, ఒక గ్రూపులోనే 12, ఒక గ్రూపులో 18, ఇంకొక గ్రూపులో 29, మొత్తం 59 మొత్తానికి 15 అయితే గ్రూప్ 1కి 1%, 12 ఉపకులాలకి, గ్రూప్ 2 18 ఉపకులాలకి 60.5%, ముఖ్యంగా మాదిగ. గ్రూప్ 3 29 ఉపకులాలకి 7.5%, ముఖ్యంగా దీంట్లో ఉంది మాల. ఇలా డివైడ్ చేయడం జరిగిందనమాట. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన దీన్ని చేశారు. తదుపరి జనాభా లెక్కలు వచ్చిన తర్వాత జిల్లాల వారీగా కూడా దీన్ని చేస్తాము అని ప్రకటించడం జరిగింది. దీనికోసం ఈ ఉపకులాల వర్గీకరణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించడం కోసం విశ్రాంతి ఐఏఎస్ అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రాని ఒక ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ ఎస్సీ వర్గీకరణని అమలు చేశారు. డేట్ వైజ్ ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ అండి, ఆంధ్రప్రదేశ్లో చూస్తే అండి ఒక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నట్టుగా మనకు అర్థమైంది ఇక్కడ. 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు, దీన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారండి అప్రాక్సిమేట్గా. అంటే వర్క్ ప్రొడక్టివిటీని తీసుకొచ్చేవాళ్ళు, ఉద్యోగాని కోసం తప్పించేవాళ్ళు, ఉద్యోగం రావాలని కోరుకునేవాళ్ళు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారంటే 1.56 కోట్ల మంది ఉన్నారంటండి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ళ లోపు వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు 1.56, అంటే చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి పని దొరకట్లేదు. 1.56 కోట్ల మంది ఉన్నారంటండి. ఇలాంటి వారు ఉన్న వాళ్ళ మొదటిలో టాప్లో ఉన్న జిల్లాలు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ కర్నూలు అండి, కర్నూలు. రెండోది శ్రీకాకుళం, 3 నెల్లూరు, 4 అనంతపురం, 5 ప్రకాశం అండి.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 7.62 లక్షల మంది ఉన్నారండి అన్ఎంప్లాయిడ్గా. సో మొదటి స్థానంలో ఉంది. ప్రతి జిల్లాలో కూడా 3 నుంచి 5 లక్షల వరకు ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారనమాట. ఇది రీసెంట్గా సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు ఇంటింటికి జరిగి చేసినటువంటి సర్వేలో భాగంగా దీన్ని గుర్తించారు. సో మొత్తానికి 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది వివరాలను సేకరిస్తే దాంట్లో 52.69 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. 1.56 కోట్ల మంది 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉన్నారని తెలిసిందండి. నెక్స్ట్, ఉపాధి కూలీల యొక్క నమోదు ఆంధ్రప్రదేశ్లో పెరిగిందంటండి. అంటే ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దీన్ని 2005లో తీసుకొచ్చారు. దీన్ని పనికి ఆహార పథకం అంటారు. దీని లెక్కన ప్రతి సంవత్సరం కూడా 100 రోజులు పని దినాలుగా కనిపిస్తారు. దీనివల్ల పూర్ పీపుల్ ఎస్పెషల్లీ ఉమెన్ అనేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మారతారనమాట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ స్కీమ్లో ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నమోదైన వారి శాతం ఈ సంవత్సరం బాగా పెరిగిందంటండి. 2023-24తో పోలిస్తే 24-25కి ఉపాధి హామీ పథకానికి వెళ్ళే వాళ్ళ యొక్క కొత్త కుటుంబాల నమోదు సంఖ్య 3.1% పెరిగిందండి. అయితే పని దినాలను కల్పించడంలో మాత్రం 2023-24తో పోలిస్తే 24-25కి తగ్గిందండి. అప్రాక్సిమేట్గా పని దినాలు కల్పించడం తగ్గింది 3.5%. అంటే పని చేసేవాళ్ళు పెరిగారు కానీ పని దినాలు తగ్గింది. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండి. లిబిటెక్ అనే సంస్థ దీన్ని వెల్లడించింది. అయితే 2023-24తో పోలిస్తే కనీస వేతనం కూడా తగ్గిందండి. 14% కనీసంగా వాళ్ళకి ఇచ్చే వేతనాలు కూడా 14% కనీస వేతనం కూడా తగ్గింది. తర్వాత 100 రోజులు పని కల్పించేటువంటి పరిస్థితి, 100 రోజులు పని కల్పిస్తే 100 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 14.8% నుంచి 10.9%కి తగ్గారు. అంటే 100 రోజులు గవర్నమెంట్ పని కల్పిస్తే దానికి 100 రోజులు వెళ్ళే వాళ్ళు ఇంతకుముందు 14.8% మంది ఉంటే 100లో ఇప్పుడు 10.9%కి తగ్గారు. తర్వాత కూలీల యొక్క వేతనాలు ఇలా పడిపోవడంతో, కనీస వేతనం పడిపోవడంతో కూలీల వేతనాలు కూడా 621 కోట్లు తగ్గినాయండి. మొత్తానికి ఉపాధి హామీ పథకాన్ని కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో కుటుంబాలు వెళ్ళే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు కానీ వీళ్ళకు వచ్చే కనీస వేతనాలు తగ్గినాయి. వీళ్ళు 100 రోజులు పనికి వెళ్ళటం కూడా తగ్గింది. ఇది గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి సూక్ష్మ సేద్యం అంటే మైక్రో ఇరిగేషన్ అండి. సూక్ష్మ సేద్యం మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటి? ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అండి. ఇదే కాకుండా ఇట్లా పొలాల్లో డ్రిప్ ఇరిగేషన్ కూడా చేస్తారు. ఈ 2 ఇరిగేషన్స్ని మనం తక్కువ నీటితో ఎక్కువ పంటను పండించవచ్చు. అందుకని రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇవి బాగా ఉపయోగపడతాయి. సూక్ష్మ సేద్యం, మైక్రో ఇరిగేషన్. దీంట్లో ఏపీకి నంబర్ 1 పొజిషన్ వచ్చిందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 2024-25 సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో మనం మైక్రో ఇరిగేషన్ చేసామండి. సెకండ్ పొజిషన్లో గుజరాత్ ఉంది 1.16 లక్షల హెక్టార్లతో. మూడో పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉంది 1.02 లక్షల హెక్టార్లతో. కర్ణాటక 4వ పొజిషన్లో ఉంది. తమిళనాడు 5వ పొజిషన్లో ఉంది. మొత్తానికి బిందు సేద్యాన్ని, తుంపర సేద్యాన్ని, ముఖ్యంగా సూక్ష్మ సేద్యాన్ని ఉపయోగించడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ 1,17,880 హెక్టార్లో సూక్ష్మ సేద్యం చేయడం కోసం 1,176 కోట్లు ఖర్చు చేసిందండి. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి 328 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 598 కోట్లు, రైతు వాటా 250 కోట్లు కేటాయించడం జరిగిందండి. మొత్తానికి దీనికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది ఇంపార్టెంట్ స్కీమ్ అండి. తర్వాత సూక్ష్మ సేద్యాన్ని, పరికరాలని ఉపయోగించుకున్నటువంటి టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయండి. గుజరాత్లో ఉన్నటువంటి బానస్కంఠా జిల్లా అత్యధికంగా ఇలాంటి పరికరాలను ఉపయోగించడంలో ముందున్నటువంటి జిల్లా. రెండో జిల్లా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురం జిల్లా సూక్ష్మ సేద్యంలో పరికరాలను ఉపయోగించడంలో. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలండి. నెక్స్ట్, జలహారతి అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి. ఎందుకంటే వరద జలాలు, ఇప్పుడు గోదావరి ఉంది, పట్టుసీమ ప్రాజెక్టు తెలుసు కానీ గోదావరిలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని తీసుకొచ్చి కృష్ణాలో కలపడం.
అలానే గోదావరి పోలవరంలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని తీసుకొచ్చి బనకచెర్ల వరకు కూడా తీసుకెళ్ళటం, రాయలసీమ ప్రాంతం వరకు కూడా తీసుకెళ్ళటం, కర్నూలు వైపు తీసుకెళ్ళటం, ఇలాంటి నదుల అనుసంధాన ప్రక్రియ జరుగుతూ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. దీనికోసమని ఒక కార్పొరేషన్ని, వరద జలాలని, ఎక్కువ ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్న జలాలని సముద్రంలో కలవకుండా వాటిని తీసుకొచ్చి ఇంకొక నదిలోకి అనుసంధానం చేయటం, ఇలాంటి రివర్ లింకేజ్ ప్రాజెక్ట్స్ కోసం ఈ జలహారతి అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. సో ఉపాధ్యక్షుడిగా జలవనరుల శాఖ మంత్రి ఉంటారనమాట. సో ఇది 2025 ఏప్రిల్ 8న ఈ ఉత్తర్వులు ఏర్పడటం జరిగింది. ఈ కార్పొరేషన్ ఎండీగా జనరల్ వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారు. డైరెక్టర్లుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జనరల్ వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కూడా ఉంటారనమాట. సో ఇలా జలహారతి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో విత్ దిస్ నోట్ ఐ ఆమ్ కంక్లూడింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.